ఇగో వట్టు నీ 3 రూపాయలు. 3 రూపాయలు ఏంది? ఇన్నడు పైసలు ఓడిస్తాడు. అయ్యో మర్చిపోయినా సేటు, రేపు పట్టుకొస్తా. నువ్వు ప్రతిదినం ఇట్లనే చేస్తున్నావు. పైసలు చెల్లి తీసుకోవా? ఇంట్లోనే ఉన్నాయి సేటు, రేపు యాదమరకుండా తీసుకొస్తా. నువ్వు బట్టు. అరే రేపు పైసలు ఇస్తాను నీళ్ళు పోయి, లేకపోతే పోయా. నీ మొగుడేమో కళ్ళు దుకాణంలో బాకీ పెడతాడు, నువ్వేమో ఈడ బాకీ పెడతావు. ఏమున్నవే నిన్నెప్పుడో ఒకసారి పడతా. నీకెన్నిసార్లు చెప్పినా నీళ్ళగాడికి పోయేటప్పుడు నన్ను లేపమని. ఆటో తీసుకొస్తుండే కదా. వద్దులే బావా, నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు, మళ్ళీ పొద్దున్నే లేసుడు ఎందుకు? ఇగో పోరడు కూడా నీతో నడవట్టే. ఓ గింత దూరానికే మస్తు ఇదైపోతున్నావు. రే జంగా తెల్లచ్చన్లు ఎప్పుడు అన్న 3 రోజుల ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు. అదే అండి చెప్తాను కూడా వస్తుండే కదా. వస్తావు, వచ్చి ఏం బిక్తావాడా? అగో పొద్దుగాల మళ్ళా చురిగేసినాలే. తాగుబోతోండి చేసుకున్నందుకు నాకు, గప్పిరికొని చేసుకున్నందుకు దానికి, ఇద్దరికి గిట్లనే కావాలే. తూ నీ అవ్వ ఎప్పుడు బర్రె కొడుతుంటావు. ఏమైందో చెప్పసలు. ఇంకేం కావాలా? ఈ ఊర్లో ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది. ఆడ దొంగితే చాలు సొల్లుగా అచ్చుకుంటా చూస్తారు. బద్మాష్ బాడుకోవాలి. సావైనా రాకపోయే ఎదవలకి. 5 ఊరంతా సావాలి నానే. ఎందుకు కోరుతుంది అమ్మాయి? ఏమరా ఏమైంది? మళ్ళా చురుగు చేసింది. పొద్దుగాల గుద్దలు దమ్మవుతుంది నా పిల్లంతో. మంచిగా అయింది, నీకు కావాల్సిందే. చెల్లి దగ్గే
మళ్ళీ వస్తుందినా రమ్మన్నానా? ఏయ్, ఏమైందే? గనికి 3 రోజులు చలచలు ఉన్నాయి. అయ్యో నువ్వు జల్దీ పోయి స్నానం చేయయ్యా, పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది. ఇట్లా రా. వదిన వదిన ఇడిచిపెట్టు ఉండదునా. రాముల చెప్పిందిగా వాళ్ళు ఇడిచేది నిన్ను ఏమన్నా అన్నాడా? వదిలేజంగా ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు? అరే ఎన్ని దినాలు వదినా? ఇట్లా ఎన్ని రోజులు వదలాలి? ఫోన్లే అయ్యా, మంచికి పోయినా చెడే అవుతుంది. గలని మనం ఏం చేయలేం. మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను. ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత? టిట్టి. అన్న కొద్దులే, వాళ్ళ నేను చూసుకుంటా. వదిలేమన్నా వదిలేసాయి. అరే అట్లెట్లు వదులుతావు? మాట్లాడకు. అరే పల్చిగా ఇంట్లో ఆటో పెట్టుకుని సైకిల్ దించినావు. నీ అమ్మ నువ్వు తక్కువ అనుకున్నావా? డీజిల్ పైసలు పెడతాడు బే. అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా, తొక్కు తొడలు గట్టిగా అవుతాయి. ఇదివరకు అన్ని గట్టిగా అవుతాయి. అయినా మన ఊర్లో వంకాయలు అయినట్టు పక్కూరు తెచ్చుకునేంద్రా. నీకు తెలవదురా బాయ్, కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలవడతా నా పెళ్ళం. ఓడి అమ్మ ఇంతగానో భయపడతావరా రాములకి? నీకు ఇప్పుడు తెలవదురా, ఆ. పెళ్ళి అయితే తెలుస్తుంది. మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటుంది పిల్లలతోటి. మరి వంకాయలకి భయపడేంద్రా? ఇంట్లో వంకాయ వద్దు కానీ ఊర్లో వంకాయలు కావాలి దీనికి. ఏంది? అరే అరే ఆపురా, ఆపురా, ఆపు. ఏమైంది? అరే, అరే తీరా, తీరా. ఎందుకు వదులుతావు? అరే వెనక్కి నువ్వు పోదాం, ఆగమా? పరా. అరే ఎందుకు రాబాయ్ ఆగమవుతున్నావు? ఆడు చూడరా, చేతబడి చేసిరో దేన్న బలిచ్చిర్రు ఎవరికెరిక. గీసమంటే చూస్తే నాకు జల్లు మంట దొల్లు. ఓ ఓ, ఓ, ఏం రో నువ్వు గిసుంటూ కూడా నమ్ముతావరా? అరే అసలే మనవులో చేతబడులు చేస్తురని పుకాలు కూడా వినబడుతున్నాయి. గసంటప్పుడు గిసంటు దాడితే గాలిపోయే గంప గుద్ద తాలించుకున్నట్టే. నువ్వు తీరా ముందు. ఏందో ఏమో గాని నువ్వు ఊకుకే పరేషాన్ అవుతున్నావు. మరి వంకాయలు వద్దా? వంకాయలు మొట్ట తిక్. అమ్మా సరే పని చేద్దాం. ఆ. ఆ మసీద్ కాడికి వెళ్ళిపోదామా? జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పద. తొయ్యరా బాయ్.